ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఈ మూవీ నుంచి ఒక పెద్ద మెసేజ్ ఏంటంటే, సో గైస్ ఇప్పుడే తండేల్ మూవీకి వచ్చాము. థర్స్డే నైట్ షో. నేషనల్ అంతా వేసారు ఇప్పుడే, చూసి బాగా ఆశ్చర్యం వేసింది. తండేలుగా ఎంతైనా ఇప్పుడే తండేల్ మూవీ ఫస్ట్ హాఫ్ చూడడం జరిగింది. రియాక్షన్ మాస్టర్ చెప్పడం ఏంటంటే లవ్ స్టోరీ బాగా తీశాడు. లవ్ స్టోరీ మాత్రమే తీశాడు. సో ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది, ఇంకేముండదు. సో ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా పెట్టాడు. సో ఇంటర్వెల్ నుంచి వేరే కైండ్ ఆఫ్ స్టోరీ నడవబోతుందని అర్థమవుతుంది. అమరన్ అనేది ఆర్మీ మూవీ, ఇది నేవీ మూవీ, అంతే, తేడా ఏం లేదు. సో హీరోయిన్కి ఓవర్ థింకింగ్ పిచ్చి, అట్లాంటి మనం దూరం ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. సో ఇప్పటికైతే అంతే. కానీ డిఎస్పీ మాత్రం సినిమాని 50% అయితే డిఎస్పీ ఒక్కడే 90% ఇస్తారు. బాడీ మాత్రం మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ తింటే సెకండ్ హాఫ్ అది కూడా ఎంత ఉంటుంది. ఒకటి ప్రేక్షక మహాశయులకి ఒక ఫోటో చూపిస్తున్నాం మీకు, చూడండి. చిరు పిచ్చి రంప కూడా ఉంటే బాగుంటుంది. కిందున్న చిరు, పైన ఉన్న చిరు, ఇంకేమన్నా వాళ్ళ తమ్ముడు నాగబాబు. కాపేయండి కాపండి ఆగండి ఇంకా ఉంది. తమ్ముడు మూవీ 100K. సో అన్నదమ్ములందరూ ఇక్కడనే ఉండడం వల్ల నైస్ థియేటర్. మెగా థియేటర్ అనుకోండి, ఇది అనుకుంటా అసలు. మెగా ఫ్యామిలీ మన ఫ్యామిలీ. మీకు ఫౌండర్ చూపిస్తాను. ఇతని పేరు రాజధాని, సారీ రాజమౌళి. గైస్ మూవీ చాలా ప్యాట్రియాటిక్ ఉంది, అందుకే ఆర్మీ ట్రైనింగ్ కోసం ఏదో కంచెలు కూడా పెట్టారు. And thanks to director Krish for helping this Tandel movie because of this Kanche movie. Yeah, Kanche from Krish. Tandel second half అయిపోయింది, మూవీ మొత్తం అయిపోయింది. సో నువ్వేమనుకున్నావు? బాగుంది ఫస్ట్ స్టోరీ. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఇది లవ్ స్టోరీ అండి. సెకండ్ హాఫ్ మొత్తం పేట్రియార్కి అట్లా ఫోర్స్ఫుల్గా వెళ్ళినట్టు అనిపించింది. అంత ఎక్కలేదు, బట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్ 50% ఎక్కింది అంతే. పాకిస్తాన్ పార్లమెంట్ వాళ్ళు పాకిస్తాన్ జైలు ఉన్నట్టే లేదు. ఆ కష్టాలు లేవు, ఏం లేవు. అది చెర్లపల్లి జైలు లేకపోతే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన జైలు ఎక్కడో ఉందండి. కొన్ని పాయింట్స్ లూజ్ ఎండ్స్ ఉన్నాయి, అయినా ఒక్కసారి వెళ్ళి చూడవచ్చు థియేటర్ ఎక్స్పీరియన్స్. కానీ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. టీజర్లో భారత్ మాతాకి జై అంటాడు సినిమాలు ఉండేది. సినిమాలు అవును, భారత్ మాతకి చేయలేదు. ఎవరు కొట్టలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఈ మూవీ నుంచి ఒక పెద్ద మెసేజ్ అమ్మాయి ఏం టార్చర్. సో ఈ మూవీ గురించి ఒక పెద్ద మెసేజ్ ఏంటంటే, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లు ఉండకండి. వాడెవడో దూరం నుంచి బుజ్జి తల్లి నేర్చుకుంటుంటాడు, ఈమె ఇంకొకరి పెళ్లి చేసుకుంటది. బయట ఉన్న బంగారు తల్లి బెటర్ అనుకుంటున్నాడు. అమ్మ బంగారు తల్లి. సో అక్కడ నుంచి మళ్ళీ వాడు రాగానే మళ్ళీ వాడితో వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈడు మధ్యలో ఒకడు ఉంటాడు, వాడు పువ్వు అయిపోతాడు. సో కాదు, వాడు బేబీ సినిమా పక్క 2-3 సార్లు చూసింటాడు. సో అలా నేను కావద్దు అని చెప్పి చిన్న సైడ్ అయిపోతాడు. బాగుంటది. కానీ పుష్పం అవుతాడండి పక్క. అది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ముగ్గురులలో ఎవరో ఒక పుష్పం అయితే అవుతారు, అది తెలిసిందే. సో ఆన్ దిస్ నైస్ మెసేజ్ నేను ఆపేద్దాం అనుకుంటున్నా. నువ్వు కూడా ఇంకా చెప్పొచ్చు చాలా. నేను ఏం చెప్తావు?
ఏంటి ఆ సినిమా ఎంత స్టోరీ ఉంది? కానీ పర్ఫెక్ట్ నిబ్బా నిబ్బి స్టోరీ విత్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ 3 పీపుల్స్. డిఎస్పీ సినిమాకి డిఎస్పీ ఒక్కడే న్యాయం చేసింది. యాక్టర్స్ పరంగా కూడా బాగానే ఉంది, స్టోరీ పరంగా పిచ్చి చేసింది. ఎక్కడో తేడా ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే దాన్ని ఏమంటారు, ఇది ప్యూర్గా లవ్ స్టోరీ తీసుంటే ఏమైనా వర్కౌట్ అయ్యే, మధ్యలో పేట్రియార్కి అదంతా నూకాడు, అది వర్కౌట్ అవుతుందో. యాక్చువల్లీ రియల్ స్టోరీ రియల్ స్టోరీ స్టోరీ కాబట్టి రియల్ గా తీద్దామని చెప్పి రియల్ గా ఏముండదు కదా, సినిమాలో మాస్ ఉన్నట్టు ఉండదు కదా, నార్మల్ గా తీసిండు అంతే. బట్ ఫ్రెండ్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ నో, కుదిరితే పాకిస్తాన్ పోండి నువ్వు. పాకిస్తాన్ ఓడి. ఓకే చలో మరి బాయ్. Bye. ఇంకోటి మూవీ తీసే ముందు అందరికి శ్రీకాకుళం యాస వచ్చో రాదో తెలుసుకోవాలి. అది first. మాట్లాడదాం. మాట్లాడు యాక్చువల్లీ మూవీ తీద్దామని 1.5 years కింద అనుకున్నాడు. ముందే డైరెక్టర్ అందరికీ శ్రీకాకుళం నేర్చుకోమని చెప్తే, శ్రీకాకుళం భాష నేర్చుకోమని చెప్తే బాగుంటుండే, మాకు కూడా కొంచెం ఈజీ అవుతుండే. ఇంకా మాట్లాడే వెళ్ళిపోతారు ఇప్పుడు చూడండి. ఎందుకు వెళ్ళిపోతాం మనకన్నా. సరే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.